శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఎవరైనా సరే ఒక దేవి లేదా దేవత యొక్క విధానాన్ని మనం తీసుకొని దానిలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి స్థాయిలను మనం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. సుగుణాలను ఏవైతే ఉంటాయో విజయానికి కారణమయ్యేటువంటి వాటిని కూడా తీసుకుంటూ మనము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ గణపతి విషయం తీసుకున్నట్టయితే బుద్ధిని సిద్ధిని సాధిస్తాడు. సిద్ధి అంటే ఒక కఠోరమైనటువంటి సాధన, దానిపైన పరిపూర్ణమైనటువంటి అవగాహన. ఏ వ్యక్తి అయినా సరే పరిపూర్ణంగా విజయం సాధించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే దేని పట్ల అయితే విజయాన్ని సాధించాలని కోరుకుంటాడో, ఒక బిజినెస్ కావచ్చు, లేకపోతే ఒక సివిల్స్కు ప్రిపేర్ కావచ్చు, ఏదైనా సరే ఒక విజయాన్ని నల్లేరు పైన నడకలాగా సాధించాలి అని అనుకుంటే ముందుగా అతడు తెలుసుకోవాల్సింది దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని విపరీతంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే మీ ఈ సహస్రార చక్రం ఏదైతే ఉంటుందో అంటే మెదడు ఏదైతే ఉంటుందో అది చాలా క్లారిటీగా ఉండడం జరుగుతుంది. మీరు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ముందు మీ మెదడు క్లారిటీగా ఉండాలి. లేటెస్ట్ సైన్స్ కూడా ఇదే చెప్తుంది. ఇక్కడ సిద్ధి అంటే ఒక సబ్జెక్టు పైన పరిపూర్ణమైనటువంటి అవగాహనను తీసుకొని మనం దార్శనికత ఏ విధమైనటువంటి విధానంగా కనుక మనం వెళ్ళినట్టయితే విజయం అనేటువంటిది మనకు చాలా సులభంగా వస్తుందో ఆ విధానాన్ని ముందు జ్ఞానపరంగా తెలుసుకునేటువంటి విధానమే సిద్ధి. అంటే ముందు ఏది సాధించాలన్నా కూడా మీరు ఈ సిద్ధి విధానాన్ని మీరు అవలంబించాలి. ఇది మొదటిది. ఇక రెండవది ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, మహాశక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా బుద్ధి స్థితిని పట్టుకోకపోతే మాత్రము అతడికి సమస్యలు అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. దీనికి ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రావణ బ్రహ్మ అంటాం మనం. రావణ బ్రహ్మ ఒక దేవతా శక్తి కూడా అతనిలో ఉంటుంది. రావణ బ్రహ్మ సాక్షాత్తు పరమశివుని మెప్పించినటువంటి ఒక మహాశక్తి వాస్తవంగా రావణ బ్రహ్మ అంటాం కదా. రావణాసురుడు అంత గొప్ప వ్యక్తి. కానీ అతడు ఏం చేశాడు? కొన్ని నిర్ణయాలు రాంగ్ తీసుకున్నాడు. సీతాదేవిని అపహరించడం. మరి అంత శక్తివంతుడికి ఇది అవసరమా? శూర్పణఖ ఏదో చెప్తే వినడము ఇది అవసరమా? మాయోపాయ చేత ఈ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేయడము. పుష్పక విమానము తనది కాదు, కుబేరుంది. కుబేరుని ఓడించి కుబేరుని యొక్క రాజ్యమైనటువంటి లంకను తను తీసుకోవడము, ఆ పుష్పక విమానాన్ని తను తీసుకోవడము, అంటే ఇతరులై తను లాక్కునేటువంటి ప్రయత్నం చేయడము, ఇది అవసరమా? ఇక్కడ బుద్ధిస్థితి ఉన్నా సాక్షాత్తు శివుని మెప్పించి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలను సాధించినటువంటి రావణ బ్రహ్మ ఇవి అవసరం ఆయనకి? ఆ శక్తి చేత ఒక మహానగరాన్ని సృష్టించుకోవచ్చు. ఒక తను ద్వీపాన్నే కనుక స్వాధీనం చేసుకోవాలనుకుంటే ఒక మహాద్వీపాన్ని సృష్టించుకోవచ్చు. అందులో హాయిగా ఉండొచ్చు కదా. సీతను అపహరించాల్సినటువంటి అగత్యం ఉందా? లేదు కదా. సో ఇలాంటి గుణాల వల్లనే రావణ బ్రహ్మ రావణ అసురుడయ్యాడు. అంటే బుద్ధి స్థితి కాకుండా అబుద్ధి స్థితిలో ముందుకు వెళ్తూ ధర్మబద్ధంగా కాకుండా అధర్మంగా వెళ్ళేటువంటి ప్రతిదీ కూడా అసురుడి కిందే లెక్క అవుతుంది. చూడండి ఇక్కడ అంటే అనవసరమైనటువంటి వాటిలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక్కడ మీరు కూడా ఒక సిద్ధి ఒక దాని పట్ల మీరు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఏ స్థితిని పట్టుకోవాలి? ఒక బుద్ధి స్థితిని పట్టుకోవాలి. నిర్ణయాలు చాలా స్పష్టంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఒక నిర్ణయం కనుక, ఒక డిసిషన్ కనుక తన జీవితంలో రాంగ్ అయింది అంటే ఇక అక్కడికి వెళ్ళి తన పతనం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ నిర్ణయమే కనుక తీవ్రంగా ఉంటే కనుక ఇంకా అది వెంటనే దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక నిర్ణయం సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే ఎంతటి శక్తివంతుడైన రాజకీయ నాయకులైనా కూడా, రాజకీయంలో చెప్తా ఉంటారు కదా, హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఎక్కువగా రాజకీయ రంగంలో ఉంటాయి అని. ఇప్పుడు కేసీఆర్ ఇలా కావడానికి అంటే మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి రాకపోవడానికి, జగన్ రాకపోవడానికి, ఇలా కొంతమంది రాకపోవడానికి కారణం ఏంటిది? వాళ్ళు చేసేటువంటి కొన్ని నిర్ణయాలే కదా, తీసుకున్న నిర్ణయాలే. అంటే బుద్ధి స్థితిని పరిపూర్ణంగా పట్టుకోకపోవడం. అదే బుద్ధి స్థితిని పరిపూర్ణంగా పట్టుకుంటే ఇప్పుడు ఈ సమస్యలు అన్నిటువంటివి ఉండేది కాదు కదా.
ఇక్కడ చూడండి, కవిత గారు ఆ లిక్కర్ విధానంలో ఇరుక్కున్నారు. మరి తను తెలంగాణ విషయంలో జాగృతి ఒక అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తూ ఈ బతుకమ్మ ఈ విషయంలో చాలా ముందుకు తీసుకెళ్ళి ఒక ఏమంటారు ఒక ఇమేజ్ అనేటువంటిది స్థాపించుకుంది, తయారు చేసుకుంది. కానీ తను తీసుకున్న ఒక నిర్ణయం ఏమైపోయింది? సరే, అది మంచిదైతే శ్లాఘించవచ్చు, అది చేయలేదు అనుకుంటే మనం శ్లాఘించవచ్చు, కానీ ఇప్పటి వరకు దాని నుండి బయటపడేటువంటి పరిస్థితి అయితే లేదు కదా. సో అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి తన నిర్ణయాలు సరిగ్గా తీసుకున్నట్టయితే అతడు పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక నిర్ణయం సరిగ్గా లేకపోతే దాన్ని అనుసరించి ఇంకొక నిర్ణయము, దాన్ని అనుసరించి ఇంకొక నిర్ణయము, అది క్రమంగా కిందికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా సరైనటువంటి నిర్ణయాలు బుద్ధి స్థితిలో తీసుకోకపోతే అది ఎవరైనా సరే ఇక్కడ పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది గణపతి ఆరాధన వల్ల వస్తుంది. ఒక బుద్ధి స్థితిలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఒక 2 ఆరాధన వల్ల పరిపూర్ణంగా వస్తుంది. ఒకటి, ఎప్పుడు కూడా గణపతి ఆరాధన, ఇది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. రెండవది, గాయత్రి మంత్రం యొక్క విధానం. అంటే కోరికలు తీర్చుకోవడానికి గాయత్రి మంత్రంలో కొంత చేంజింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇప్పుడు ఉండేటువంటి ఈ మూల గాయత్రి మంత్రంలో బుద్ధిని ఎప్పుడు కూడా ప్రచోదనం చెందిస్తూ ముందుకు, అంటే బుద్ధిని కలిగించు అనేటువంటిది ఒకటి ఆ విధానంలో ఉంది కనుక ఆ బుద్ధి అనేటువంటిది ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. గాయత్రి మంత్రోపాసకులు ఎక్కువగా రాంగ్లో వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఉండదు, మీరు చూడండి. అలాగే గణపతి ఆరాధకులు కూడా సరే ఇంకేదో ఒక కార్యక్రమం కోసం గణపతి ఆరాధన కొద్ది కాలం చేస్తున్నామంటే అది వేరే విషయం. ఉపాసకులు మాత్రమే ఇలా ఉండదు. అయితే ఎవరే కానీ పరిపూర్ణమైన ఒక సబ్జెక్టు పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన, నాలెడ్జ్ ఉండి, రెండవది సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అకుంఠిత దీక్షతో ఒక బ్రహ్మచర్యం గణపతి పాటిస్తాడు. బ్రహ్మచర్యం పాటించడము అంటే తన యొక్క సర్వశక్తులు తన కార్యం ఏదైతే చేయాలనుకుంటాడో దానిపైన పరిపూర్ణంగా కేంద్రీకరణం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ బ్రహ్మచర్యం అంటే ఇంకేం లేదు, వేరే దేని వైపు కూడా ఆలోచనలు పెట్టుకోకుండా మన కార్యక్రమం వైపు మాత్రమే పెట్టుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి విధానము. మీరు సంసారికులు కూడా అయినప్పటికీ కూడా ఎవరైనా ఒక బిజినెస్ పైన దృష్టి పెట్టినప్పుడు ఈ కార్యక్రమం ఉంటూనే దీనిపైన ఒక 10% మాత్రమే పెట్టి 90% అంతా కూడా మీ కార్యక్రమం పైన కనుక మనం పెట్టినట్టయితే మీ బిజినెస్ పైన, మీ చదువు పైన, లేదా మీరు ఏదైతే సాధించాలనుకుంటారో దానిపైన పెట్టి విపరీతమైనటువంటి సబ్జెక్టు యొక్క జ్ఞానము, అలాగే ఒక నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, కార్యం ఏదైతే చేస్తామో శక్తివంతంగా మీరు ఆ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే కార్యసిద్ధి అనేటువంటిది జరుగుతుంది. కార్యసిద్ధి ఖచ్చితంగా జరుగుతుంది, అంటే ఆ పని విజయవంతం అవుతుంది. కనుక మీరు గణపతి యొక్క విధానం నుండి మీరు ఇది నేర్చుకోండి ముందు. సో మనము నవరాత్రులు చేస్తున్నాము, నమస్కారం చేసేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ కార్యక్రమాలు ఎలాగో పూజా విధానాలు, మంత్ర విధానాలు ఉంటాయి. కానీ ప్రతి విధానం నుండి కూడా మనం ఖచ్చితంగా కొంత నేర్చుకోవాలి. గణపతి దేవుని నుండి ఇదిని మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అపారమైనటువంటి విజయాలను మీరు సొంతం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ బ్లెస్సింగ్స్.